కూటమి ప్రభుత్వంలో రైతాంగం నిర్లక్ష్యానికి గురవుతోంది. పంట వేసినప్పటి నుంచి ప్రభుత్వం అందించవలసిన చేయూత అందక అన్ని దశల్లో రైతులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. సకాలంలో ఎరువులు అందక పంట నష్టపోతున్నాము అని రైతులు రోడ్డెక్కి ధర్నా చేసిన తర్వాత అరాకొరగా ఎరువులను అందించింది కూటమి సర్కార్. ఆ తర్వాత తుఫాను వల్ల నష్టపోయిన రైతులను కూడా ప్రభుత్వం గాలికి వదిలేసింది. ఇప్పుడు పంట కొనుగోలు కేంద్రాలు సకాలంలో ఏర్పాటు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది చంద్రబాబు ప్రభుత్వం. ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభమంటూ ప్రచార ఆర్భాటాలే తప్ప క్షేత్రస్థాయిలో ఎక్కడా ఒక్క కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసిన దాఖలాలు కనిపించడం లేదు. విజయనగరం జిల్లాలో రైతుల కష్టాలపై మరింత సమాచారం మా ప్రతినిధి యుగంధర్ అందిస్తారు. విజయనగరం జిల్లాలో 1,16,000 హెక్టార్లో వరిధాన్యం సాగయ్యింది. ఈ మేరకు దాదాపు 4 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు అయితే చేస్తోంది. గతసారి 3,60,000 టన్నులు కొన్నాం, ఈసారి 4 లక్షల టన్నులు కొనాలని ఏర్పాట్లు చేసింది. 2,369 రూపాయలు 100 కేజీల బస్తాకు గాను 2,389 రూపాయల వరకు ఈ మధ్య ధరలో గ్రేడింగ్ను బట్టి ధాన్యం కొనుగోలు చేయాలనేటువంటిది అయితే ఏర్పాటు చేసింది. ఇప్పుడైతే రైతులందరూ కూడాను పొలాల్లోని చాలా బిజీగా ఉన్నారు. వీళ్ళంతా కూడాను ధాన్యం వరి కోతలు పూర్తి చేశారు. 2 రోజుల్లో 3 రోజుల్లో వర్షాలు పడతాయని చెప్పి మాధ్యమాల్లో రావడంతో వీళ్ళు వెంటనే నూర్పులు కూడా వేసి ధాన్యం అంతా కూడాను బస్తాలకు ఎత్తినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే నన్ను డెంకాడ మండలం మా రెవెన్యూ డెంకాడ సొల్లంపేట రెవెన్యూ అండి. నిన్నైతే మనం వచ్చి అధికారులు వచ్చి ఓపెన్ చేశామని చెప్పారు. అది ఇంతవరకు కూడా ఉద్యోగస్తులు దానికి కొనలేదు. ఇంకా ఫస్ట్ తారీఖు తర్వాత అంటారు, మరి అంతవరకు అది చూడాలి. మా ధాన్యం రెడీ అయిపోయి నాతో కూడా నా పాటు కొంతమంది రైతులు రెడీ అయిపోయారు ఆల్రెడీగా. అందరూ కోసేయడం ఇంటికి వెళ్ళడం జరుగుతుంది. వీటి వర్షాలు మళ్ళీ పొలం ఉంచితే మళ్ళీ మొక్కనాటేది భయంతో మళ్ళీ ట్రావెలింగ్ అవ్వడం ఎన్ని ఇబ్బంది అవుతుంది. తొందరగా ప్రభుత్వం కానీ చొరవ తీసుకొని తొందరగా రైతులు కానీ కొనుగోలు చేస్తే రైతు కొంత ఇదైనా కొద్దిగా బాగా లాభం కలిగిద్దని నేను ఆశపడతాను. ఇంకా కేంద్రం పెడితే ఉట్టుకెళ్ళి కేంద్రం వేస్తాం అనుకుంటున్నాం. దానికి వచ్చి తుఫాను ఒకటి వస్తుంది, మళ్ళీ తుఫాను అంటారు, రేపు 24, 22 అంటారు. అలాగే ఎంతగానో దోసుకుంటాం మేము. తొందరగా ఆ కేంద్రం పెడితే ఆ కేంద్రంలో మేము వేసుకుంటాం. ఈ రోజున దాదాపు నేను పూసపాటిరేగ మండలంలోని ఒక 6 రైతు సేవా కేంద్రాలను, అలాగే విధంగా డెంకాడ మండలంలోని 2 రైతు సేవా కేంద్రాలను, భోగాపురం మండలంలోని 2 రైతు సేవా కేంద్రాలను నేను విజిట్ చేయడం జరిగింది. కానీ ఎక్కడ కూడా ధాన్యం కొనుగోలు ఒక్క మూట కూడా కొనుగోలు చేయలేనటువంటి పరిస్థితి అయితే మాకు కనిపించింది. మొత్తంగా తీసుకున్నట్టయితే ప్రభుత్వం చెప్తున్నటువంటి ప్రకటనలకు, చేస్తున్నటువంటి ఆర్భాటాలకు ఎమ్మెల్యేలు, ఎంపీలు లేకపోతే మంత్రులు కొనుగోలు చేయటం ఇవన్నీ కూడా చూస్తున్నట్టయితే అంతా ప్రచార ఆర్భాటమే కనిపిస్తుంది. క్షేత్రస్థాయిలోనైతే మాత్రం ఎక్కడ కూడా ధాన్యం కొనడం లేదు అనేటువంటిది అయితే మాత్రం మాకు అర్థమవుతుంది. అయినప్పటికీ కూడా ప్రభుత్వ యంత్రాంగం మేల్కోకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీడియో ఈశ్వర్తో యుగంధర్, సాక్షి టీవీ, విజయనగరం.